తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని సెలవిచ్చిన దేవా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివైన తండ్రి, మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ సన్నిధికి రావడానికి, మీ నామాన్ని ఉచ్చరించడానికి, మీ నామాన్ని కొనియాడడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మా ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు, కృపచేత మరో నూతన ఆదివారాన్ని ఈ యొక్క 2025 సంవత్సరంలో మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మరి సజీవులమైన మేము, సజీవుడైన నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ చెందినారని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభు. ఇప్పుడు మాట ద్వారా మేము ఆరాధన చేయబోతున్నాం, లేఖన భాగాలను ధ్యానిస్తున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి ప్రభు. మా అక్కర కొలది మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపింపజేయండి. మీ ప్రజల గమనం మీపైన, మీ వాక్యం పైన ఉండేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, లేఖన భాగాల ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఈ ఆరాధన ద్వారా పరలోకపు ఆరాధన కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా కోరుతూ, మీరు లేకుండా మేమేమి చేయలేమని యథార్థంగా ఒప్పుకుంటూ గొప్ప కార్యం మీ యొద్ద నుండి నిరీక్షిస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోకపు తండ్రి, మమ్మల్ని ఈ స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆఖరి 2 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు మనం చదువుదాం. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుదాం. మత్తయి సువార్త 28 ఆఖరి 2 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించునుగాక. ఇక్కడ మనం ధ్యానించే మాట ఏంటి అంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అనే మాట మనం ధ్యానిస్తాం. సో ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి దేవుడు ఆరాధన కొరకు మన హృదయాలని సిద్ధపరచును గాక. సో బైబిల్లో ఆరాధనకి చాలా 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 ప్రాముఖ్యత అనేది ఉన్నది. సో ఆరాధన అనేది ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ డ్రా క్లోజర్ టు మై గాడ్. నా దేవునికి నన్ను సమీపస్తులుగా చేస్తుంది. సో ఆరాధన అనేది ఏం చేస్తుంది అంటే, మనల్ని దేవునికి సమీపస్తులుగా, దేవునికి దగ్గరగా తీసుకొని వస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము ఆఖరి వచనం చదువుతారా ఎవరైనా? ఆదికాండము 3వ అధ్యాయము ఆఖరి వచనం. చాలు, అక్కడి వరకు చాలు. మరోసారి చదవండి బ్రదర్. చాలు అక్కడి వరకే చాలు. అప్పుడు ఆయన ఆదామును గెడౌట్, అంతేనా? దాని అర్థం అదే కదా. వెళ్ళగొట్టి అంటే ఏంది? గెడౌట్. పాపం అనేది నన్ను నా దేవునికి ఏం చేసింది? దూరం చేసింది. గెడౌట్. దేవుని నోట్లో నుండి వచ్చిన మాట. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, దేవుడు ఆదామును ఏం చేసిండు? గెడౌట్ 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 గెడౌట్. నా సన్నిధిలో, నా ఎదుట పాపానికి అసలు చోటు లేనేలేదు, గెడౌట్ అని అన్నాడు. సో కాబట్టి ఆరాధన అనేది నీకు నాకు ఏం చేస్తుంది అనంటే, అది దేవునికి సమీపస్తులుగా తీసుకొని వస్తుంది. సో మా కుటుంబ ప్రార్థనలో మేము ఇప్పుడు లేవియా కాండం వరకు వచ్చినాం. లేవియా కాండం 5వ అధ్యాయంలో ఇప్పుడు మేము ఉన్నాము. సో ఆ లేవియా కాండం మొదటి 5 అధ్యాయాలు మనందరికీ సో బాగా తెలుసు. అందులో ఏమి అంటామంటే బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి.
దాని తర్వాత మీట్ ఆఫరింగ్ రెండోది, మూడోది ఏమి అంటే పీస్ ఆఫరింగ్, దాని తర్వాత నాలుగోది సిన్ ఆఫరింగ్, ఐదోది ట్రెస్పాస్ ఆఫరింగ్. ఆఫరింగ్ అంటే ఆరాధన అని అర్థం. ఆఫరింగ్ అంటే ఏంటి? ఆరాధన, అర్పించడం. అర్పించడం అంటే ఆరాధన అని అర్థం. ఆ లేవియాకాండం మొత్తం మనం చదివినాం అనుకోండి, అది మనకు ఏం చూపిస్తుంది అంటే హౌ టు డ్రా క్లోజర్ టు గాడ్, దేవునికి సమీపస్తులుగా మనము ఎట్లా అవుతాము అనే సంగతి ఆ లేవియాకాండంలో మనకు అర్థమవుతుంది. ఒకటి, లేవియాకాండం మొత్తం మంచిగా చదివితే మనకు ఇంకో విషయం అర్థమయ్యేది ఏంటంటే హౌ టు లివ్ ఎ హోలీ లైఫ్. హౌ టు లివ్ అ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం జీవించడం, పవిత్రంగా జీవితం జీవించడం ఎట్లానో ఈ రెండు సంగతులు లేవియాకాండం అనే పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. ఒకటి, లేవియాకాండాన్ని నేను చదివితే నాకు అర్థమయ్యేది ఏంటి అంటే నేను దేవునికి సమీపస్తునిగా ఎలా అవుతాను అనేది అర్థమవుతుంది. రెండవది, లేవియాకాండం చదివితే నాకేమర్థమవుతుంది అంటే నేను పవిత్రంగా ఎట్లా జీవించాలి అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ రెండుటికి స్టార్టింగ్ పాయింట్ ఏది అని అంటే ఆరాధన. ఈ రెండుటికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అందుకే ఆ లేవియాకాండం అనేది ఆఫరింగ్ ఆఫరింగ్ ఆఫరింగ్, మీట్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్, బలి బలి బలి, సమాధాన బలి. ఇంగ్లీష్ బైబిల్లో ఆఫరింగ్ అని ఉంటుంది. ఆఫరింగ్ అంటే ఆరాధన అని అర్థం. ఆరాధన చేసే వ్యక్తి ఎట్లా ఉంటాడు అని అంటే తన్ను తాను పవిత్రంగా చూసుకుంటాడు. అండ్ పవిత్రమైన దేవుణ్ణి నేను ఆరాధన చేస్తున్నా కాబట్టి తన్ను తాను కూడా పవిత్రంగానే చూసుకుంటాడు. సో ఇప్పుడు కొన్ని వచనాలు చదవండి. 2వ అధ్యాయము 3వ వచనం లేవియాకాండం. చూడండి దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో, ఆరాధన అంటే ఏందో మీకు అర్థమవుతుంది. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును, యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. 2వ అధ్యాయము 10వ వచనం లేవియాకాండం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జంతును, యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. దయచేసి గమనించండి, 7వ అధ్యాయము 1వ వచనం చదవండి లేవియాకాండం, మీకు అర్థమవుతుంది. ఆరాధన అంటే ఏంది అనే సంగతి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఏం పని చేయడానికి వచ్చినాను అనే సంగతి ఆడ మనకు అర్థం. 7వ అధ్యాయము 1వ వచనం చాలు. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. ఇప్పుడు 6వ అధ్యాయము 25వ వచనం లేవియాకాండం. లేవియాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. పాప పరిహారార్థ బలిని గురించిన విధి ఏదనగా అది అతి పరిశుద్ధము. 29, 6:29 లేవియాకాండం. అర్థమైందా? అతి పరిశుద్ధము అనే మాట ఎన్నిసార్లు వచ్చింది? 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు చదివినాం అనుకోండి, అక్కడ కూడా అతి పరిశుద్ధము అనే మాట వస్తుంది. నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటి? నీకు నాకు అర్థం కావాల్సిన సంగతి ఏంటి అంటే ఆరాధన అనేది అతి పరిశుద్ధము. ఆరాధన అనేది అతి పరిశుద్ధము. దేవుని మందిరంలో ఎన్ని పనులు చేసినా, ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పనులు కూడా మామూలుగా పరిశుద్ధమైనవే, కానీ ఆరాధన అనేది అతి పరిశుద్ధము. సో కాబట్టి ఆ సంగతి నువ్వు నేను అర్థం చేసుకున్నాం అనుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా, చాలా ఎంకరేజింగ్గా మనకు ఉంటుంది. నేను పొద్దుగల్ల లేవంగానే దేవుని ఆరాధన చేసిన అనుకోండి, నా యొక్క దినాన్ని నేను అతి పరిశుద్ధమైన పనితోని ఆరంభించిన అని అర్థం. సో ఆరాధన అనేది అతి పరిశుద్ధమైనది. ఈ 4 గోడల మధ్యలో నేనేమి నేర్చుకున్నా ప్రతీది కూడా పవిత్రమైనదే. దేవుని మందిరానికి రావడం పవిత్రమైనది. మన హెబ్రోన్ చర్చెస్లో ప్రతి చర్చిలో ఈ గోడ వెనకాల ఉన్న గోడకే ఒక వచనం రాసి ఉంటుంది. ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దిస్ ప్లేస్ ఈజ్ హోలీ. ఈ మందిరం పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు, వాక్యం పరిశుద్ధమైనది. ఈ మందిరంలో నేను ఏది నేర్చుకున్నా ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదే. ప్రార్థన అనేది పరిశుద్ధమైనది,
దేవుని మందిరంలో పని చేయడం పరిశుద్ధమైనది. కానీ ఆరాధన విషయానికి వస్తే లేవియాకాండం పాత నిబంధనలోనే దేవుడు చెప్పినాడు, ఆఫరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏమి అంటే మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధము. అక్కడ 5 రకాల బలులు ఉన్నాయి. అందులో ఒకటి నైవేద్యము, అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలి, అతి పరిశుద్ధము. అపరాధ పరిహారార్థ బలి, అతి పరిశుద్ధము. ఈ 3 కూడా అతి పరిశుద్ధము, మోస్ట్ హోలీ. సో కాబట్టి ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే, దే ఆర్ డూయింగ్ ద మోస్ట్ హోలీ థింగ్ బై కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ లెర్నింగ్ ద మోస్ట్ హోలీ థింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వచ్చి నేను అతి పరిశుద్ధమైన పనిని నేర్చుకుంటున్నాను, అతి పరిశుద్ధమైన పనిని నేను చేస్తున్నాను. సో ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరి గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంది అని అంటే, మనమంతా అతి పరిశుద్ధమైన పని ఈరోజు చేసినాం. కాబట్టి ఈ సంగతి మనం గుర్తుపెట్టుకుంటే మనకు చాలా మంచిగా ఉంటుంది. సో నాకు టైం చాలా తక్కువగా ఉంది. చదువుకున్న ఒక లేఖన భాగం మనం చదువుకున్నాము. సో ఆ యొక్క లేఖన భాగంలో ఒకే ఒక వచనం మనం ధ్యానిస్తాం. ఏంటి అంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నాను అని దేవుడు పలుకుతున్నాడు. సో కాబట్టి ఏ ఏ సందర్భములలో దేవుడు మనతో ఉన్నాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఏ ఏ సందర్భాలలో దేవుడు మనతోనే ఉన్నాడు అనే సంగతి మనము ఒక 2-3 విషయాలు చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. 124వ కీర్తన మొదటి 3 వచనాలు. ఎటువంటి సందర్భాలలో దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతి ఒక 2-3 విషయాలు మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. 124వ కీర్తన మొదటి 3 వచనాలు. వెరీ గుడ్. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై యుండని ఎడల వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు, యెహోవా మనకు తోడై యుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. జలములు మనలను ముంచివేసియుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొల్రిపారి యుండును. ఎటువంటి సందర్భాలలో దేవుడు మనతోనే ఉన్నాడు అని అంటే, మనుషులు మన మీదికి లేచినప్పుడు. మనుషులు మన మీదికి లేచినప్పుడు ఏమి అనంటే, ఈ దేవుడు మనతోనే ఉన్నాడు. వారి ఆగ్రహ శేషము మన పైన రగులుకొనినప్పుడు ఈ దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే మనతోనే ఉన్నాడు. సో కాబట్టి పోయిన వారం మేము ఇక్కడ లేము. పోయిన వారం మేము ఉత్తరప్రదేశ్లో ఉన్నాం. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ అనే ప్రాంతంలో ఉన్నాం. ఆ ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నప్పుడు అంటే ట్రైన్లో వెళ్ళినాము. ఝాన్సీ అనే ప్లేస్ వచ్చింది. ఆ ఝాన్సీ అనే ప్లేస్ నుండి ఆ ట్రైన్ అట్లా వెళ్తూ ఉంటే ఆ దారి పక్కననే 2 చర్చెస్ కూలగొట్టబడ్డాయి. పిల్లలు గమనించినారు. అది పిల్లలు కిటికీ కాడ చూస్తూ ఉంటే గమనించి మాకు చెప్పినారు వాళ్ళు. 2 చర్చెస్, అవర్ చిల్డ్రన్ ఫౌండ్ దట్ 2 చర్చెస్ వేర్ డిమాలిష్డ్. ఆ దారిలో వెళ్తుంటేనే ఆ రైల్వే స్టేషన్ పక్కకే ఆ దారిలోనే కనిపిస్తున్నాయి చర్చెస్. గూలగొట్టబడిన చర్చెస్ని 2 చూసినారు. ఎందుకు గూలిపోయినాయండి ఆ చర్చిలు? ఇప్పుడు చదివిన వచనమే దానికి కారణం. మనుషులు మన మీదికి లేచినప్పుడు, మనుషులు మన మీదికి లేస్తున్నారు మనల్ని నాశనం చేయాలని, మనము ఉండకుండా చేయాలని, ఏదో ఒక విధమైన నష్టాన్ని మనకు తీసుకొని వద్దామని మనుషులు మన మీదికి లేస్తున్నారు. ఆ మనుషులు మన మీదికి లేచినప్పుడు ఏం చేసినాడంటే, దేవుడు మన చేతిని వదిలిపెట్టలేడు. ఆ దేవుడు మనతోనే ఉన్నాడు. మరోసారి చదవండి అదే వచనం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు, యెహోవా మనకు తోడయ్యుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ఈరోజు మనం ప్రాణములతోనే ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంది అంటే, ఈ దేవుడు మనకు తోడుగా. మనుషులు మన పైకి లేచినారు, మన పైకి వచ్చినారు, మనతోని యుద్ధం చేసినారు, కానీ మన ప్రాణాన్ని మాత్రం వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు. ఎందుకు వాళ్ళు మన ప్రాణాన్ని ఏమీ చేయలేకపోయినారు అని అంటే, ఈ దేవుడు మనతోనే ఉన్నాడు.
మన ప్రాణానికి కానీ మన ఆత్మకు కానీ ఎటువంటి నష్టము కలగకుండా ఈ యొక్క దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. సో కాబట్టి మనుషులు మన మీదకి లేచినప్పుడు అని అంటే ఇంకా చాలా విషయాలు వస్తాయి. భర్త మీదకి భార్య, భార్య మీదకి భర్త, అట్లా అన్నీ వస్తాయి. ఇప్పుడు సౌలు దావీదు మీదకి లేచినాడు, ఎగిరినాడు. 3వ కీర్తన హెడ్డింగ్ చదువుతారా ఒకసారి ఎవరన్నా? మీకు అర్థమవుతుంది. 3వ కీర్తన శీర్షిక చదవండి, మంచిగా ఉంటుంది. ఎవరెవరి మీదకి ఎగురుతున్నారో చూడండి. అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు, అర్థమైందా? ఎవరెవరి మీదకి ఎగురుతున్నారు ఇప్పుడు? అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి దావీడు, ఇల్లెవరిది? దావీదుదా అబ్షాలోముదా? గట్టిగా చెప్పండి. ఎవరి ఇంట్లో నుంచి ఎవరు పారిపోతున్నారు? 1 డేవిడ్ ఈజ్ ఈక్వల్ టు 10,000 సోల్జర్స్. తెలుసా మీకు? ఒక దావీదు ఎంతమందితో సమానం? 10,000 మంది సోల్జర్స్. ఎవరి మీదకి ఎగురుతున్నారో అర్థమవుతుందా ఇప్పుడు? సో కాబట్టి మనుషులు మన మీదకి లేచినారు, మనుషులు మన మీదకి ఎగిరినారు, అయినా సరే ఈ దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకే వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేకపోయినారు. మన ప్రాణానికి కూడా ఎటువంటి నష్టాన్ని కలుగజేయలేకపోయినారు. 23వ కీర్తన 6వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో. రెండవది, ఒకటి, మనుషులు మన మీదకి లేచినారు, అయినా మన ప్రాణం మాత్రం మనకు దక్కింది. దేవుడు మన ప్రాణాలను కాపాడినాడు. ఎందుకు వాళ్ళు మన ప్రాణానికి నష్టం చేయలేదు అంటే ఈ యొక్క దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మన ప్రాణానికి ఎటువంటి నష్టము కలగలేదు. ఇంకా ఎటువంటి సందర్భాలలో దేవుడు మనతో ఉన్నాడు అంటే 23వ కీర్తన 6వ వచనం, 4వ వచనం అమ్మ. వెరీ గుడ్. ఎంత మంచిగా ఉందో కదా దేవుని వాక్యం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు కూడా నేను. కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అంత అంధకారంగానే ఉంటుంది. అయ్యో నేనేమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో, నా సంసారం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, అయ్యో మాకు దిక్కెవరు, దిక్కు లేకుండా అయిపోయినాం మేము, ఎవరూ లేని వాళ్ళం అయిపోయినాం మేము. అంత చీకటిగానే ఉంటుంది, అంత అంధకారంగానే ఉంటాయి. వాట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే సంగతి కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. మళ్ళీసారి చదవమ్మా అదే మాట. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు కూడా నేను భయపడను. ఎందుకు నేను భయపడను? అంధకారమైన పరిస్థితులు వచ్చినా సరే, ఇరుకు పరిస్థితులు వచ్చినా సరే, ఇబ్బంది పరిస్థితులు వచ్చినా సరే, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఏ అపాయానికి కానీ నేను భయపడను. ఎందుకు నేను భయపడను అని అంటే నీవు నాకు తోడయ్యుందువు. అర్థమవుతుందా దేవుని వాక్యం? అంధకారమైన పరిస్థితులలో ఉన్నా కూడా ఈ యొక్క భక్తుడు అసలు భయపడనే లేడు, చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఒకటి, ప్రాణము దక్కింది. దేవుడు మనతో ఉంటే ఏమి అంటే మనకు ప్రాణం అనేది దక్కింది. రెండవది, దేవుడు మనతో ఉంటే మనకు ధైర్యం అనేది వచ్చింది. ఎటువంటి శ్రమలనైనా సరే నేను ఎదుర్కొంటాను, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఐ విల్ ఫేస్ దోస్ థింగ్స్. వాటన్నిటినీ నేనేం చేస్తానంటే ఐ విల్ చేస్ దోస్ థింగ్స్. వాటన్నిటిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, శక్తి ఈ దేవుడు నాకు ఇచ్చినాడు. సో ఈ దేవుడు నాతోనే ఉన్నాడు అనే గొప్ప ధైర్యం అనేది ఈ దేవుడు మనకు ఇచ్చాడు. మూడో చూడండి, 91వ కీర్తన 15వ వచనం. మనందరికీ బాగా తెలుసు. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ఎటువంటి సందర్భాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే ఇంతకుముందు 2 సందర్భాలు చూసినాము. ఇప్పుడు మూడో సందర్భం ఏంటి అంటే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇక్కడ శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎగ్జామ్స్ అంటే పెద్ద కష్టం, పెద్ద యాస్ట. అసలుగా ఎగ్జామ్స్ ఎందుకు ఉంటాయో, ఆ బోర్డ్ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారో అర్థం కాదు. ఆ ఎగ్జామ్స్ అంటే వాళ్ళకి పెద్ద శ్రమ. నేను అసలు 9th క్లాసే పాస్ కాలేదు.
నేను అసలు 9వ తరగతి పాస్ కాలేదు. ఎగ్జామ్స్ అంటే ఏంది? భయం. అయినా సరే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇక్కడ మోషే గురించి దేవుడు పలుకుతున్న మాట. ఈ 91వ కీర్తన ఎవరి గురించి ఉంటుంది అని అంటే మోషే గురించి ఉంటుంది. 40 ఇయర్స్ అరణ్యంలో 6 lakhs పీపుల్ అందరూ ఒకేసారి వచ్చి మోషే మీద పడ్డారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని నువ్వు గీడికి తీసుకొని వచ్చినావు మమ్మల్ని. గీడ సమాధులు లేవు, మాకు సమాధి చేసేటోళ్ళే లేరు, సమాధిలో తోడలే లేదు మాకు, కానీ వాళ్ళు ఎగురుతూనే ఉన్నారు మోషే మీద. కానీ దేవుడు నిజంగా మోషేకి ఎంత ధైర్యం ఇచ్చినాడు అని అంటే చాలా ధైర్యం అనేది ఇచ్చినాడు. దేవుని వాక్కు పరిచయలో వాడబడుతున్న మేము కానీ, దేవుని సేవకులకు కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దాని అర్థం ఏంటంటే దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని పరిచయకు వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు అనేవి మనకు వస్తాయి. దేవుని పని మీద నేను బయటికి వెళ్తున్నాను అని అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అడ్డంకాలు, ఎన్నో ఆటంకాలు, పోరాటాలు అన్నీ వస్తాయి. వాటన్నిటిలో నేను నీకు తోడై ఉండేదను. కొన్ని రోజుల క్రితమే నాగర్ కర్నూల్ అనే ప్రాంతానికి హెబ్రోనులు నన్ను పరిచయకు పంపించినారు. సో ఆ హెబ్రోనులు ముందే చెప్పినారు, ఆ సంఘంలో పరిస్థితులు ఏమీ బాగలేవు, సేవకుడు విశ్వాసుల మీదకి ఎగురుతున్నాడంట. సేవకుడు విశ్వాసుల మీదకి ఎగురుతున్నాడు, పుల్పీట్ మీదకి ఎవరిని కూడా రానివ్వట్లేదు సేవకుడు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. మీరు వెళ్తాను అని అంటే చెప్పండి, మిమ్మల్ని పంపిస్తాము, లేదంటే మేము ఎవరినైనా వేరే వాళ్ళని పంపిస్తాము అని అన్నారు. సరే, నాకు సమాధానంగానే ఉందండి, దేవుడు నాకు వాగ్దానం చేసినాడు, నేను వెళ్తానండి అని చెప్పిన. సరే మంచిది. హెబ్రోనులు అయిపోయాను. హెబ్రోనులు నాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా, అక్కడ సంఘ పెద్ద ఫోన్ నెంబర్ ఇచ్చిన నాకు. ఆ సంఘ పెద్దకు ఫోన్ చేసిన నేను. హెబ్రోన్ వాళ్ళు నాకు నాగర్ కర్నూలుకి పరిచయం వేసినారంటే నేను ఈ ఆదివారం వస్తున్నాను అని చెప్పిన. అన్న సంఘంలో పరిస్థితులు కొంచెం మంచిగా లేవన్నా అని అన్నాడు ఆయన కూడా. ఎట్లున్నా సరే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు, నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పినాడు ఆయన. సరే, ఇద్దరు అయిపోయాను. దాని తర్వాత ఆ సేవకుడే నాకు ఫోన్ చేసాడు మళ్ళీ. ఆ సేవకుడు ఫోన్ చేసి, హృదయరంజన్ గారా అండి మాట్లాడేది అని అన్నాడు. అవునండి అని అన్నాడు ఆయన. ఆదివారం రోజు పరిచయకు వస్తున్నారా అండి అని అన్నాడు. వస్తున్నానండి అని చెప్పిన నేను. సరేనండి, ప్రేజులాడు అని అన్నాడు ఆయన. సరే మంచిది. ఆదివారం రోజు నేను ఎటువంటి కలత లేకుండా, ఎటువంటి కలవరం లేకుండా, ఆ సంఘ పెద్ద అప్పటికే నాకు ఈరోజు ఫోన్ చేసినాడు, రేపు ఫోన్ చేసినాడు, ఎల్లుండి ఫోన్ చేసినాడు, ఆదివారం వచ్చిందాక ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు. అన్న నాకు చాలా టెన్షన్గా ఉందన్న, చాలా భయంగా ఉందన్న, సేవకుడు ఎవరిని పులిపేట మీదకి రాణిస్తలేడన్నా, పులిపేట మీదకి ఎక్కనిస్తలేడన్నా, పరిచర్య ఎట్లా నడుస్తుందన్నా అని చాలా భయంగా ఉన్నాడు ఆయన. సో కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరేం కంగారు పడకండి. దేవుడు నాకు వాగ్దానం చేసినాడు, నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను, పరిచర్య మాత్రం చాలా స్మూత్గా నడుస్తుంది, ఎవరు ఎటువంటి డిస్టర్బెన్స్ చెయ్యరు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పినాడు. యెహోషువ 1:5 ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చూడండి. యెహోషువ 1:5 ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా గమనించండి, ఏం వాగ్దానం దేవుడు నాకు ఇచ్చినాడు అనే సంగతి మీరు కూడా అర్థం చేసుకోండి. నీవు బ్రతుకు దినం, ఈ సంవత్సరం నా వాగ్దానం అమ్మ. మొన్న జనవరి 1కు తీసుకున్న నేను వాగ్దానం, ఈ సంవత్సరం నా వాగ్దానం, నీవు బ్రతుకు దినములన్నిటిలోనూ ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువడు. నేను మోషేకు తోడయ్యుండునట్లు ఇదే వాగ్దానం చెప్పిన నేను. ఆడికి పోయేసరికి జరిగిన సంగతి ఏంటంటే, నేను వెళ్ళేసరికి కూడా ఆ చర్చిలో ఆ సేవకుడు లేడు, ఆయన ఎక్కడో బయటికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిండో ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేడు, ఎవరికి ఏమీ చేయలేడు, ఆయనందులో బయటికి వెళ్ళిపోయాడంట. నేను వెళ్ళేసరికి మాత్రం ఎవరు కూడా ఆడ లేరు. చర్చి గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయి, చర్చి ఓపెన్ అయి ఉన్నది. నేను హాయిగా లోపలికి పోయినాను, ఆ సంఘ పెద్దకు ఫోన్ చేసినాను, చర్చిలో ఎవరు లేరండి, మీరు రండి అనంటే వచ్చాడు ఆయన. ఈ వాగ్దానాన్ని బట్టి ఎటువంటి కలవరం లేకుండా, ఎటువంటి కలత లేకుండా నేను మంచిగా పోయి పరిచయం చేసి వచ్చేసిన. సో కాబట్టి నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువనేరడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉండేదను. సో కాబట్టి మోషే దేవుని సేవకుడు. దేవుని సేవలో ఉన్న శ్రమలన్నీ కూడా ఎట్లుంటాయో మోషేకు మంచిగా తెలుసు. అన్ని శ్రమలు ఉన్నా సరే దేవుడు ఏం చేసినాడంటే, ఈ యొక్క మోషేని అన్ని శ్రమలలో నుండి ఈ యొక్క దేవుడు కాపాడినాడు, రక్షించినాడు, భద్రపరిచినాడు, సంరక్షించినాడు. యెషయా 43:2 4.
యెషయా 43:2. నీవు జలములలో బడి దాటునప్పుడు, వెరీ గుడ్, నేను నీకు తోడై ఉండేదను. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్రి పారవు. అగ్ని మధ్యన నడిచినప్పుడు కూడా జ్వాలలు నిన్ను కాల్చవు. సో కాబట్టి జలములలో బడి దాటినప్పుడైనా సరే, సో కాబట్టి నదులలో బడి వెళ్ళినప్పుడైనా సరే, అగ్ని గంధకంలో పడేసిన అగ్ని లాంటి శ్రమలు వచ్చినా సరే, ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ అగ్ని జ్వాలలు కూడా కనీసం మనల్ని టచ్ కూడా చేయలేవు. సో అటువంటి అద్భుతమైన విధానంలో ఈ యొక్క దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరోసారి చదవండి అదే మాట. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదను. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్రి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇది దేవుడు మనకు తోడుగా ఉంటే ఇన్ని విధాలుగా ఈ దేవుడు మనల్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, భద్రపరుస్తాడు. మీకు వాక్యం ఎంతవరకు అర్థమవుతుందో కానీ ఇంకొక వచనం చెప్పి నేను ముగిస్తా. ఇర్మియా 1:18-19 వచనం. ఇర్మియాతో కూడా దేవుడు ఉన్నాడంట. ఆయన ఎటువంటి సందర్భంలో ఉన్నాడో చూడండి. ఇర్మియా 1:18-19 వచనాలు. రాజుల యొద్దకు గాని ప్రధానులు, రాజులు అండ్ ప్రధానులు, రాజులు, ప్రధానులు, యాజకులు, వీళ్ళందరి మధ్యలో ఎవరున్నారు అంటే ఇర్మియా ఉన్నాడు. ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై నీ విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. రాజుల మధ్యలో ఉన్నాడు ఆయన, ప్రధానుల మధ్యలో ఉన్నాడు, యాజకుల మధ్యలో ఉన్నారు. ఆయన కంటే అందరూ జ్ఞానవంతులే, ఆయన కంటే అందరూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళే. ఈ దేశంలో నువ్వు ఎక్కడికైనా పో ఇర్మియా, ఈ దేశంలో నువ్వు ఎక్కడికైనా పో, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో వీళ్ళందరూ నీ మీదకి వచ్చినా సరే నిన్ను ఎవ్వరు కూడా ప్రాకారము గల పట్టణముగా నేను నీ చుట్టే ఉంటా. ఏ ఆపద కూడా నీకు సంభవింపకుండా నేను నీ చుట్టే ఉంటాను. సో 19వ వచనం చూడండి, 1:19 ఎంత మంచిగా ఉన్నదో. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును. యుద్ధములలో కూడా ఈ యొక్క దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే మనతోనే ఉన్నాడు. అర్థమవుతుందా అండి? సో యుద్ధములలో కూడా ఈ దేవుడు మనతోనే ఉన్నాడు. రాజులు మనతోని యుద్ధం చేస్తున్నారు, ప్రధానులు మనతోని యుద్ధం చేస్తున్నారు, ఈ యాజకులు మనతోని యుద్ధం చేస్తున్నారు. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి మధ్యలో ఇర్మియా ఉన్నాడు. వీళ్ళంతా ఇర్మియాతోని యుద్ధం చేస్తున్నారు, ఇర్మియాను నాశనం చేయాలని చూస్తున్నారు. అయినా సరే ఇర్మియాని కనీసం వాళ్ళు టచ్ కూడా చేయలేకపోయినారు. ఎందుకంటే ఈ దేవుడు మనకు తోడై ఉన్నాడు. సో ఈ 5 సందర్భాలలో ఏమి అనంటే దేవుడు మనతోనే ఉన్నాడు. సో కాబట్టి ఈ 5 సందర్భాలను బట్టి మనం ఏం చేస్తాము అనంటే దేవుని మనము ఆరాధన అనేది చేస్తాం. 22వ కీర్తన 6వ వచనం చాలా మంచిగా ఉంటుంది. ఆ కీర్తన మొత్తం, ఆ 22వ కీర్తన మొత్తం కూడా ఏమి అంటే మెస్సయ్యాను గురించిన కీర్తన అని అంటారు, మెస్సయానిక్ సామ్ అని అంటారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన కీర్తన 22వ కీర్తన 6వ వచనంలో మంచి మాట ఉంటుంది. నేను నరుడను కాను, నేను పురుగును. అక్కడ పురుగు అని అంటే యేసు ప్రభు అని అర్థం. ఆ కీర్తన కిందికి మనం చదివితే వారు నన్ను మేకులతో పొడిచిరి అని ఉంటుంది, నేను నీళ్ళ వలె పారబోయబడితిని అని ఉంటుంది. సో కాబట్టి నేను నరుడను కాను, నేను పురుగును. ఒక్క పురుగులాగా
యేసుక్రీస్తు ప్రభుల వారు బలహీనుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఒక పురుగుని మనం చెప్పుతో కొట్టి చంపేసినాం అనుకోండి, అది ఎట్లా తయారవుతుంది? అందవికారంగా తయారవుతుంది కదా. ఇట్ విల్ లూజ్ హిజ్ బ్యూటీ. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆ యొక్క శిలువ మీద ఆ అందాన్ని మొత్తాన్ని ఆయన కోల్పోయినాడు. ఒక పురుగు ఎంత అంద వికారంగా తయారవుతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీ కొరకు నా కొరకు ఆ యొక్క శిలువ మీద అంద వికారంగా తయారైపోయినాడు. పురుగు ఏ విధంగా అయితే బలహీనమైన జంతువు, అదే విధంగా ఆ దేవుడు బలాఢ్యుడు అయ్యుండి కూడా తనకు తాను తగ్గించుకొని బలహీనుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఎంతమంది దూషించినా సరే ఆయన పడ్డాడు, ఎంతమంది నిందించినా సరే ఆయన ఓర్చుకున్నాడు, ముఖం మీద ఉమ్మేసినా సరే ఆయన సహించినాడు, కొరడాలతో కొట్టినా సరే ఆయన ఓర్చుకున్నాడు, కాళ్ళకి చేతులకి మేకులు పొడిచినా సరే అన్నిటినీ ఆయన ఎంతో ఓపికగా సహించినాడు. ఎందుకంటే నేను నరుడను కాను, నేను పురుగును. దాని తర్వాత చదవమ్మా, ప్రజల చేత నిందింపబడిన వాడను అని ఉంటుంది. సో కాబట్టి అందరి చేత తృణీకరింపబడ్డాడు, అందరి చేత నిందింపబడ్డాడు. ఎంతమంది దూషించినా సరే ఆయన బదులు ఒక్క మాట కూడా దూషించలేదు. దూషించిన వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినాడు అంటే ఇంకా దీవించినాడు అండ్ వాళ్ళను క్షమించినాడు. సో కాబట్టి ఒక పురుగులాగా పూర్తిగా అందవికారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పూర్తిగా తయారైపోయినాడు. నీ కొరకు నా కొరకు రక్తం మొత్తం ఆయన చిందించినాడు. ఆయనను సిలువకు వేసిన సిలువ చూసినా సరే ఆ సిలువ మొత్తం కూడా ఎర్ర రంగుతోనే ఉంటుంది. సో కాబట్టి 33 సంవత్సరాలు ఉన్న యవనస్తుడు అని అంటే ఆయన వెంట్రుకలు మామూలుగా నల్లగా ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి వెంట్రుకలు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఆయన చేతులు చూసినా ఎర్రగానే, ఆయన కాళ్ళు చూసినా ఎర్రగానే, వీపు చూసినా, కడుపు చూసినా, ఎక్కడి నుంచి టాప్ టు బాటం మొత్తం ఆయన ఎర్రటి రక్తంలోనే మునిగిపోయినాడు. అంత అందహీనంగా ఆయన తయారయ్యాడు. ఆయన కొరకు ఏమీ ఉంచుకోకుండా సమస్తాన్ని ఆయన దారబోసినాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి అని యేసు ప్రభు సిలువలో పలికినాడు. లాస్ట్కి ఆ దేవుడు కూడా ఆయన చేతి వదిలిపెట్టేసిండు. నీతోని నాతోని ఉండడానికి, నీకు నాకు సహాయం చేయడానికి, యుగ సమాప్తి వరకు సదాకాలం మనతోనే ఉండడానికి ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి చెయ్యి కూడా ఆయన విడిచిపెట్టేసిండు. సో కాబట్టి ఇన్ని శ్రమలు పొంది, ఇన్ని గాయాలు పాలై, ఇంత భయంకరంగా కొట్టబడి, దున్నబడి, దూషింపబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అంటే మనం నోరు తెరిచి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధన చేస్తాము అని. సో కాబట్టి నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. సో మనం అంతా ఏం చేస్తాము అంటే ఆ నోరు తెరిచి దేవుణ్ణి గట్టిగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించు.